ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెద్దొచ్చాడు బాధ్యతలు మూసేవాడు. నువ్వింకా ఏమీ అంత పెద్దోడవేం అయిపోలేదు. అన్ని పనులు నీ ఇష్టానికి నువ్వే చేసేసుకోవడానికి. పెళ్లి కూతురుగా చాలా అందంగా ఉన్నావు. పోనీలే, మంచిదే. ఒక్కటైనా మంచి మాట వచ్చింది నా అలకల తమ్ముడు నోటి వెంట. ఈరోజు బావకు అర్థమవుతుంది ఇల్లు ఆయనకి తమ గుండెనే కాదు పున్నమి చందమామను కూడా ఇచ్చాము అని. అరే వావ్, పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నావు. ఇవే లైన్స్ నువ్వు ఉన్నతికి చెప్పు. చిటికలో ఇంప్రెస్ అయిపోతుంది తను. అక్క ఉన్నతిని ఇంప్రెస్ చేయడానికి 3 క్యారెట్ల డైమండ్ రింగ్ కావాలి, కానీ అది నా దగ్గర లేదు కదా. అందుకే నేను 24 క్యారెట్ కవితలు రాశాను. ఎనీవేస్, బావకి అతి త్వరలో తెలిసిపోతుంది ఆయన ఎంత లక్కీనో. అతి త్వరలో అంటే 20-25 ఏళ్ళు? మీరు కేవలం 4 కెమెరాసే పెట్టారు మండపానికి 4 వైపులు. ఎందుకు? నేను చెప్పాను కదా, ధ్రువ్ నన్ను ఎన్నెన్ని సార్లు చూస్తాడు. నాకు ఆ మూమెంట్స్ పిక్చర్స్ కావాలని. అది మంచిదే కదా. ఉన్నతికి తెలుసు తను ఎంత లక్కీను. తన దగ్గర ఇప్పుడు ధ్రువ్ ఉన్నాడు అని. నీకు తెలుసా, నీ కోపంతో పెళ్లి చేసుకోవటం నాకేమాత్రం నచ్చలేదు. నాకు కూడా. బట్ నాకు నీ మీద కాదు, నా మీద కోపంగా ఉంది. తెలీదు, ఈ ఇంట్లో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత. ఓ హలో, ఈ ఇంట్లో నా స్థానం ఎప్పుడు రిజర్వ్డే. దాన్నెవరూ తీసుకోలేరు కూడా. గుర్తుపెట్టుకో. పద, నీకు తలపాగా కడతాను. ఉన్నతి ధ్రువుని 3 ఏళ్ల నుంచి ప్రేమిస్తుంది. అండ్ ఉన్నతి ధ్రువుల వీడియో వైరల్ అయింది కదా, అది ఉన్నతినే స్వయంగా తీయించింది. అండ్ తనే వైరల్ చేయించింది కూడా. ఆ అమ్మవారి దయ వల్ల నాకు సరైన సమయానికి ఉన్నతి గురించిన ఈ పెద్ద నిజం తెలిసిపోయింది. ఇక ఇప్పుడు రాఘవకి ఈ ఉన్నతి చేసిన ద్రోహం, మోసం సంగతి తెలిస్తే అప్పుడు ధ్రువ ఇంకా ఉన్నతిల పెళ్లి ఆపడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించడు. ఇక ఉన్నతి పెళ్లే జరక్కపోతే రేఖ ఎప్పటికీ ఈ ఇంటికి కోడలిగా రాలేదు. ఆ రేఖ బారి నుంచి మేము తప్పించుకోవచ్చు. ఇక ఆ అక్క తమ్ముడు అదే చెత్త కుప్పలు పడుంటారు. అదే వాళ్ళకి తగిన చోటు. భాస్కర్, స్వీట్ బాక్సెస్ తీసుకెళ్ళు అండ్ బయట మీడియా వాళ్ళకి ఇచ్చిరా. కానీ వాళ్ళని లోపలికి మాత్రం రానివ్వద్దు. ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్ అని చెప్పు. ఓకే సార్, నేను చూసుకుంటాను. నేను చూస్తాను ఏం చెయ్యాలో. భాస్కర్, ఒక్క నిమిషం. రాఘవ, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నువ్వు నాతో రా తొందరగా. ఏమైంది? ఇక్కడ కాదు నాన్న, నువ్వు నాతో రా. అత్తయ్య, మీరేదో కంగారుగా ఉన్నారు. మీ ఆరోగ్యం బానే ఉందా? నాన్న, కానీ ఇప్పుడంతా నీ మీద ఆధారపడింది. నువ్వే నిర్ణయించుకోవాలి. ఏ నిర్ణయం అత్తయ్య? విషయం ఏంటి? కంగారు నటించాల్సి వస్తోంది, కానీ నా మనసైతే సంతోషంతో గెంతులేస్తోంది. ఎంతైనా ఆ రేఖ విడద వదిలిపోతోంది కదా. అత్తయ్య, ఏమైంది? రాఘవ, నీకు తెలుసా మన రాఘవ్